బీజేపీ లోక్సభ ఎన్నికల సంకల్ప పత్ర మేనిఫెస్టోని ప్రధాని మోదీ విడుదల చేశారు. మోదీ గ్యారంటీ 2024 ఈ పేరుతో మేనిఫెస్టోను రూపొందించారు. ఈ కార్యక్రమంలో అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ సహా కేంద్ర మంత్రులు, పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మాధవి అందిస్తారు. మాధవి, చెప్పండి. లోక్సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ ఈరోజు మరొక మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. సంకల్ప పత్ర పేరుతోని ఈ మేనిఫెస్టోని విడుదల చేశారు. ఇందులో ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్, ఇలా అలాగే నిర్మలా సీతారామన్ కూడా అందరూ కలిసి ఈ మేనిఫెస్టో పత్రాన్ని విడుదల చేయడం జరిగింది. రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో 27 మంది బృందంతో కలిసి ఈ మేనిఫెస్టో అనేది రిలీజ్ చేయడం జరిగింది. 14 అంశాలతో సమకూర్చిన ఈ మేనిఫెస్టోని ఎన్నికల సందర్భంగా విడుదల చేయడం అనేది మరొక బీజేపీ గెలుపుకు మరొక అడుగు ముందుగా వేసినట్లే మనం చూస్తున్నాము. ఇందులో ముఖ్యంగా చూసినట్లయితే యువత, పేద మహిళలు, పేదరికంలో ఉన్నవారు మరియు మహిళా వర్గాలకు ఎంతో ఈ 14 అంశాలకు సంబంధించి వీరిపైన ఎక్కువగా ఫోకస్ చేసినట్లుగా కూడా మనం చూస్తున్నాము. అంటే యువతకు కావాల్సినవి, అలాగే పేద ప్రజలకి, అలాగే మహిళలకి కావాల్సిన ఏమైతే ముఖ్యంగా వారికి కావాల్సిన ఉద్యోగ కల్పన కూడా చేపట్టడానికి అనేక సంకల్ప యాత్ర పత్రాన్ని ఈ ఆకాంక్షని ప్రకటించిస్తున్నట్లుగా కూడా ఈ మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. 90 సంవత్సరాలు పైబడిన వారికి కూడా ఆయుష్మాన్ భవ కిందకి తీసుకువస్తాము. వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఖచ్చితంగా కూడా ఈ మేనిఫెస్టోలో ఈ ఆయుష్మాన్ భవ వారికి చెందుతుంది అని కూడా మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు సబ్సిడీ దొరికే ప్రతి ఇంటికి గ్యాస్ సిలిండర్ అందిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇకపైన కూడా పైప్ లైన్ ద్వారా కూడా తక్కువ ధరకే గ్యాస్ అందించే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా చూస్తున్నాము. ముఖ్యంగా ఈ మేనిఫెస్టోకి సంబంధించిన అంశాలలో విశ్వబంధు, సురక్షిత భారత్, సమృద్ధి భారత్, సాంకేతిక వికాస్, సుస్థిర భారత్, గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, స్వచ్ఛ భారత్, అత్యుత్తమ శిక్షణ, క్రీడా వికాసం, సంతులిత అభివృద్ధి, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, ఈజ్ ఆఫ్ లివింగ్, సాంస్కృతిక వికాసం, సుపరిపాలన, ఇలాంటివన్నీ కూడా ఈ 14 అంశాలకి సంబంధించిన ఈ మేనిఫెస్టో అనేది ముందుకు తీసుకురావడం జరిగింది. వచ్చే 5 ఏళ్లలో కూడా ఎంత గొప్పగా, అంటే దేశాన్ని ఇప్పటి వరకు 5వ స్థానంలో ఉంచిన ఆర్థిక వ్యవస్థ ద్వారా ఇంకా పైన కూడా ముందుకు, అంటే 2వ స్థానానికి కానీ 3వ స్థానానికి కానీ తీసుకురావడమే ప్రధానమంత్రి ముఖ్య ధ్యేయంతో ఇవన్నీ కూడా చేస్తున్నట్టుగా చూస్తున్నాము. ఇప్పటి వరకు అయితే ట్రిపుల్ తలాక్, అలాగే ఆర్టికల్ 370 కూడా రద్దు చేశారు. రామ మందిర నిర్మాణం చేశారు. ఎన్నో ఏళ్లుగా రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేయకుండా, అంటే అప్పుడు యుద్ధం చేసి ఎంతో మంది కూడా రామ మందిరం కోసం ప్రాణత్యాగాలు కూడా చేయడం జరిగింది. మనం చూస్తున్నాము. ఇప్పుడు ఈ రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ అనేది కూడా ఒక 3కే సాధ్యమైనట్టుగా చూస్తున్నాము. అంతకుముందు కూడా ప్రధాని, అలాగే లాలు మనకి రైట్ మాధవి, థ్యాంక్ యూ.